హలో రాజమండ్రి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ఓకే, ఇప్పుడు సార్ నేను చాలా రోజుల తర్వాత పవన్ గారిని నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ గారు పక్కన ఇప్పుడు కొంచెప్పుడు నాకు మాట రాలేదు నాకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను సార్ని. సార్ సార్ చాలా హ్యాపీ సార్, చాలా చాలా హ్యాపీ సార్. ఇట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్ సార్. ఈ ఈవెంటు హిస్టరీలో ఉండబోతుందండి. అలాంటి ఈవెంట్ ఇదండి. గేమ్ చేంజర్ మూవీకి పవన్ గారు వచ్చినది చాలా స్పెషల్, చాలా స్పెషల్ అయిపోయింది ఈ ఈవెంటు. సంక్రాంతికి మూవీ వస్తుంది. నా లైఫ్లో ఇద్దరు నా థాట్ ప్రాసెస్ని మార్చేశారు. ఒకటి ఏఆర్ రెహమాన్ గారు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఖుషి చేస్తున్నప్పుడు నేను ఆయనతో వచ్చి కథ చెప్పాను. కథ విని, సూర్య దాంట్లో నాకు కొన్ని ఒక నిమిషం సార్ చెప్పారు కొన్ని కరెక్షన్స్ ఉంది, నేను దాంట్లో యాడ్ చేసుకుంటాను, ఒక సాంగ్ యాడ్ చేయాలి, 3 ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేయాలి అన్నారు. అప్పుడు వచ్చినది ఏ మేరా జగా సాంగ్. ఏ మేరా జగా ఆ టైము మొదలుపెట్ట ఆ థాటు ఇప్పటి వరకు అది ఏ మేరా జగా అని ఆయన పురి చేస్తున్నారు. మాటకి నిలబడాలి అని నాకు నేర్పించినది పవన్ గారు. ఒక్క మాట ఇస్తే మాటకి నిలబడాలి. అది మాట ప్రాణమిచ్చి మాటని నిలబడాలి అని చెప్తున్న పవన్ గారు. ఆయన సో మెనీ ఇయర్స్ ఆయన థాట్ ప్రాసెస్లో ఆయన పక్కన కూర్చొని ఎన్నో చూశాను. He's a man with vision. He loves the people like anything. He loves you all. He will give a life for all of you. That much. ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాదు, ఆయన మీకోసమే పెరుగుతున్నారు. బికాస్ ఎవ్రీ టైం ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్కి వెళ్తే అంత పెద్ద హీరో ఎక్కడ వెళ్ళొచ్చు, ఫారిన్ వెళ్ళొచ్చు, జాలీగా ఉండొచ్చు ఆయనకు. కానీ ఒక ఫామ్ హౌస్లో ఒక మ్యాంగో కింద పడింది, అది యాంట్స్ అన్నీ ఈట్ చేస్తుంది. అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పారు ఓకే, ఐ హ్యావ్ టు టాక్ ఎనీవే ఫైన్. ఒకటే మాట చెప్తాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ దిస్ పొజిషన్. ఐ డ్రమ్ట్ ఆఫ్ దిస్. నా కళలో ఆ సగం పూర్తి అయింది, మీది కూడా పూర్తి అయిపోతుంది శీఘ్రం, తొందరగా. నేను అది ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. దాంట్లో 2 క్యారెక్టరు. రామ్ నందన్ ఒక క్యారెక్టరు. రామ్ నందన్ ఏం చేస్తున్నారంటే పవన్ గారు ఫీల్డ్లో ఏం చేస్తున్నారో అది ఆన్ స్క్రీన్లో చేస్తున్నారు. సూర్య గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. దయచేసి అందరినీ క్రమశిక్షణ పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆల్ అవర్ ఫ్యాన్స్, దయచేసి
దయచేసి ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, మాకు తెలుసు మీరు క్రమశిక్షణగా ఉంటారు అని, అండ్ ఎస్ సూర్య గారిని క్లుప్తంగా ముగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీవే గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే ఇది ఒక వార్ బిట్వీన్ బ్యాట్. ఓ మై గాడ్. ఓకే, సంక్రాంతికి మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి. ఎక్కువ ఖర్చు పెట్టి మంచి కాన్సెప్ట్లో బ్రహ్మాండంగా మూవీన శంకర్ గారు డైరెక్ట్ చేశారు. తమన్ గారు మ్యూజిక్ అదిరింది. సీన్స్ చూశాను, సీన్స్ ఒక్కొక్క సీను అదిరింది. నాకు రామ్ చరణ్ గారికి ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ పండుగ చేసుకోండి ఫెంటాస్టిక్గా వచ్చింది. రామ్ చరణ్ గారు డాలస్లో ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ సుకుమార్ గారు చెప్పారు, రామ్ చరణ్ గారు యాక్టింగ్కి ఈ మూవీలో అవార్డు వస్తుంది, తప్పకుండా చూసుకోండి. ఓకేనా? అప్పన్నా అని ఒక క్యారెక్టర్ అండి, బ్రహ్మాండంగా చేశారు, అదిరేశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గ్రేట్ మెసేజ్ టు ద పబ్లిక్ విత్ గ్రేట్ విత్ గ్రేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో మాట్లాడాలి, బట్ సీయింగ్ ఆల్ దిస్ ఐఎమ్ స్పీచ్లెస్ నౌ. సంక్రాంతికి మూవీ వస్తుంది, ఎంత హిట్ ఇవ్వాలంటే అది మీ చేతిలో ఉంది. ఓకే, ఇట్ ఈస్ పండుగ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.